అసలు వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? వినాయకుడికి ముందుగా పూజ చేసిన తర్వాతే మిగతా పనులన్నీ మొదలు పెడతారు చాలామంది. అలాగే విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేశ్వరుడు ముందు గుంజీలు తీస్తూ ఉంటాం. అలా ఎందుకు చేస్తాం అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. వినాయకుడి ముందు అసలు గుంజీలు ఎందుకు తీయాలి, గణేశుడికి భక్తులు గుంజీలు తీయడం ఇష్టమా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి గుంజీలు తీసి నమస్కరించడం అనాదిగా వస్తుంది. శ్రీహరి ఒకానప్పుడు కైలాసం వెళ్ళాడు. మర్యాదలన్నీ అయ్యాక శివకేశవులిద్దరూ ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో గణపతి అక్కడికి వచ్చాడు. శ్రీహరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూశాడు. అది గణపతికి చాలా విచిత్రంగా కనిపించింది. అంతేకాక చాలా బాగా నచ్చింది. వెంటనే దాన్ని లాక్కుని నోట్లో పెట్టేసుకున్నాడు. ఆ మహావిష్ణువు ఎంత బతిమాలినా గణేశుడు ఆ చక్రం మాత్రం ఇవ్వలేదు. ఇక ఏం చేయాలో ఎవరికీ తోచక వెంటనే శ్రీహరికి ఒక ఉపాయం వచ్చింది. శ్రీహరి తన 2 చెవులను 2 చేతులతో పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టారు. శ్రీహరి చేసే ఈ విచిత్రమైన ఆట గణపతికి చాలా బాగా నచ్చింది. ఆ ఆటను చూస్తూ ఒకటే నవ్వడం మొదలుపెట్టాడు. అలా అతని నోట్లో ఉన్న విష్ణు చక్రం కింద పడిపోయింది. గణపతి గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గుంజీలు తీయడం గణపతికి చాలా నచ్చింది. అప్పటి నుంచి భక్తులు కూడా గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ గుంజీలు తీయడం ప్రారంభించారు. జై గణేశ, జై శ్రీరామ్.